ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మొత్తం రాష్ట్రమంతా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి పోరంతా కూడా నడుస్తుందని చెప్పాలి. కానీ ఇది ఒక స్పెషల్ థింగ్ అనే చెప్పొచ్చు. మొత్తం ఎలక్షన్స్ అంతాలో కలిపి మొదటిసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి బీజేపీ తరఫున అయితే ప్రచారం కూడా చేశారు. తర్వాత జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. ఇక జనసేన పార్టీ తరపున ఒక అభ్యర్థి ఇప్పుడు గెలుపొందడం కూడా ఒక స్పెషల్ థింగ్ అని చెప్పాలి. ఎలక్షన్ మొత్తంలో ఒకవైపు చూసుకుంటే జాగృతి పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి గెలుపొందడం జరిగింది. బోని కొట్టారు వాళ్ళు. మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఒక బోని అయితే వాళ్ళు కొట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 14వ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందినట్లుగా కూడా తెలుస్తోంది. ఒక రకమైన హ్యాపీనెస్ అనేది జనసేన పార్టీ అభ్యర్థుల్లో అలాగే జనసేన కార్యకర్తల్లో నెలకొందని చెప్పాలి. ఇక నల్గొండలో జరుగుతున్న రిజల్ట్ కి సంబంధించి కౌంటింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. నల్గొండ జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందారు. మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒక అభ్యర్థి గెలుపొందడం అనేది ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారం నల్గొండ నుండి మా ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని చెప్పాలి. అధికార పార్టీ ముందంజలో ఉంది. అలానే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది. అయితే ఇందులో స్పెషల్ థింగ్స్ వచ్చేటప్పటికి రెండు జరిగాయని చెప్పాలి. ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీకి సంబంధించిన లయన్ సింబల్ కి సంబంధించి సింహం సింబల్ తో జాగృతి పార్టీ బోని కొట్టింది. ఆ తర్వాత మరొక స్పెషల్ థింగ్ వచ్చేటప్పటికి నల్గొండ జిల్లా నేరేడుచెర్లలోని మున్సిపల్ లో 14వ వార్డు నుండి జనసేన అభ్యర్థి గెలుపొందారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. జనసేన అభ్యర్థి గెలుపొందినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అలానే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోలాహలం ఏ విధంగా ఉంది? నేరేడుచెర్ల మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డులలో 9 వార్డులు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక 4 వార్డులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఒకే ఒక వార్డు మాత్రం జనసేన 14వ వార్డు నుంచి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించింది. సో మొత్తానికి ఒక్క వార్డులో విజయం సాధించడంతో కూడా జనసేన కార్యకర్తలందరూ కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంటారా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల ప్రచారాని కోసం పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది. కొంతమంది ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన సంబంధించినటువంటి నాయకులు కొంతమంది పోటీలు అయితే నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ నేరేడుచెర్ల మున్సిపాలిటీలో మాత్రం 14వ వార్డులో మాత్రం జనసేన నుంచి పోటీ చేసినటువంటి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించడంతో కూడా ఒక్కసారిగా ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలలో కూడా దాదాపు తిరుమలగిరి మినహా కూడా అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కేవలం ఒక తిరుమలగిరి మున్సిపాలిటీలోనే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా మిగిలిన అన్ని మున్సిపాలిటీలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దాదాపు ఇటు దేవరకొండ కావచ్చు, అదేవిధంగా నందికొండ, ఇటు ఆలియా, చండూరు, చిట్యాల,
నేరేడుచెర్ల, ఇటు కోదాడ అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన మున్సిపాలిటీలలో కూడా కొంత విషయాలు కూడా కావచ్చు సూర్యాపేటలో లీడ్ లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఆ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మార్పు కనిపిస్తా ఉంది. ఇక తొలిసారిగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అయినటువంటి నల్గొండ ఏదైతే ఉందో నల్గొండలో కూడా అన్ని 48 వార్డుల్లో దాదాపు 40 వార్డులలో దాదాపు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. అభ్యర్థులందరూ కూడా డివిజన్లలో మెజార్టీలో కొనసాగుతున్నారు. మరికొద్ది సేపట్లో నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రానుంది. దాదాపు ఇందులో కొంత బీజేపీ 2-3 వార్డులలో ప్రభావం చూపించింది. ఇక మిగిలిన వార్డులలో బీఆర్ఎస్ ఉండగా ఎక్కువగా 30 వార్డులలో పైగా కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. దాదాపు 30 నుంచి 33 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న సిచ్యువేషన్. మిర్యాలగూడలో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. కేవలం చూసుకున్నట్లయితే ఇటు తిరుమలగిరిలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పష్టమైన ఆధిక్యంతో కూడా అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకోగా చౌటుప్పలో మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దేవరకొండలో కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక మిగిలిన మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని కొనసాగిస్తూ తన మార్పు ఉనికిని చాటుకుందని చెప్పొచ్చు. అధికార పార్టీ నాయకులు ముందు నుంచి చెప్తున్నట్టు కూడా 17 గెలుస్తామని చెప్పినప్పటికీ కూడా తిరుమలగిరిలో మాత్రం అక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వల్ల ఇటు ఉన్నటువంటి మున్సిపాలిటీలో మాత్రం ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా షాక్ లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మిగిలిన మున్సిపాలిటీలలో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. కొన్ని మున్సిపాలిటీలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. అయితే రాము ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాంప్ రాజకీయాలు కూడా జోరందుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎవరైతే అభ్యర్థులు వార్డు మెంబర్స్ గెలిచారో వాళ్ళందరినీ కూడా క్యాంపులకి పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవుట్ ఆఫ్ స్టేషన్స్ కి వాటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి అదే విధంగా ఉందా? మొత్తానికి క్యాంప్ రాజకీయాలు ముందుగా స్టార్ట్ అయింది సూర్యాపేట నుంచి ఈ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ పోటీ చేసినటువంటి 48 మంది బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిలో 43 మందిని ఇప్పటికే క్యాంపుకు తరలించారు. ఇక మిగిలిన వారు కొంత వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలతో క్యాంపుకు వెళ్ళలేదు, వారు కూడా తరలిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే అక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా దాదాపు 27 వార్డులలో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది అక్కడ. అయితే అయినప్పటికీ కూడా తమకు సంబంధించినటువంటి ఎవరైతే పోటీ చేసినటువంటి వార్డుల్లో పోటీ చేసినటువంటి కౌన్సిలర్లు ఉంటారో ఇటు పార్టీ మారే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్లారని చెప్పేసి సమావేశం అనుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ముందస్తు చర్యలో భాగంగా వారందరినీ కూడా పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా క్యాంపులో తరలించారు. అధిష్టానం నుంచి కూడా ఆదేశాలు స్పష్టమైన. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము. ఖమ్మం జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. అశ్వారావుపేట, వైరా, మధిర, యదులాపురం, ఇల్లందు, సత్తుపల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కాంగ్రెస్ విజయ పతాకం ఎగరవేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, విజయోత్సవం చేస్తున్నారు. మనతో కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లు చెప్పండి. ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఏదులాపురం మున్సిపాలిటీలో గుదిమల్ల గ్రామం 2 వార్డులు కూడా ఇప్పుడు 10 అనౌన్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధింది. 11 కూడా మేమే గెలుస్తున్నాం. మున్సిపాలిటీలో 20 వార్డులు